మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. రవి గ్రహ యొక్క మార్పు ప్రతి మాసమనందు కూడా ఈ రవి ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మాసంలో కూడా రవి మనకి ఇదైతే డిసెంబర్ 16వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధనురాశిలోకి ప్రవేశించడం ద్వారా మనకి ధనుర్సంక్రమణం మనకి మొదలవుతుంది. అయితే ఈ యొక్క ధనుర్మాసం అని కూడా మనం చెప్తాం కదా, అలా. అయితే రవి మనకి చూసుకున్నప్పుడు ఆత్మకారకుడు, తండ్రి, అలాగే రాజకీయము, ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే శక్తికి, శౌర్యానికి, వీటికి అన్నిటికీ కూడా ఈయనకి మనం కారకత్వాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా రవి ప్రతి మాసమునందు మార్పు చెందినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, ఇంకో రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు, తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు కొంతమందికి ఇవ్వడం అనేది ఇది సహజం, ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాసంలో ఈ యొక్క రవి యొక్క గ్రహ మార్పు ధనుసు రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అసలు ఈ రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడానికి వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి ఈ విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క రవి చతుర్థ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. సహజంగా ఈ చతుర్థ స్థానం అనేది అర్ధాష్టమ రవిగా మనం చెప్తాం. అయితే ఈ 4వ స్థానంలోకి ఎప్పుడైతే వస్తాడంటే కుటుంబ స్థానం, గృహస్థానము ఇలాంటివి సంబంధించిన వాడు కాబట్టి కాస్త ఇంట్లో చిన్న చిన్న కలహాలు ఏర్పడడం, అంటే కుటుంబ సభ్యుల ద్వారా మాట పట్టింపులు రావడం అనేది జరుగుతుంది. తద్వారా మానసిక విచారణ, మానసిక ఇబ్బందులు అనేవి చోటు సహజం. ఇప్పుడు ఎవరైనా 4 మాటలు అన్నారనుకోండి, కాస్త ఖచ్చితంగా ఆ పూటో ఆ రోజంతా కూడా కొంచెము ఏదో ఒక రకమైన ఇబ్బందికరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే చేసే పనుల్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో కార్య విఘ్నాలు ఏర్పడతాయి. వాటితో పాటుగా మనకి ఈ ఏవైతే పనులు ఉన్నాయో ఆ పనుల్లో ఆటంకాలు, లేదా ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే పని అవుతుంది, ఇలాంటివి ఏమీ కూడా మనకి తెలియవు, చెప్పేవాళ్ళు ఉండరు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ముందుగా విచారణ చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ఏవైనా ప్రయాణాలలో ఇబ్బందులు, ఆటంకాలు ఇవన్నీ కూడా మొదలవుతాయి. అలాగే తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఆరోగ్య విషయాలంటే మీకు ఒక ఆరోగ్య విషయాల్లో ఉండాలి. దాంతోపాటుగా కొత్తగా భార్యాభర్తల మధ్య ఎడబాటు ఏర్పడము, లేకపోతే ఏదైనా అనుకోకుండా ట్రాన్స్ఫర్లు అవ్వడము ఇలాంటివి కూడా ఉంటాయి. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా సమస్యలు అనేవి, చిన్న చితకా సమస్యలు, లేదా చేసిన పనినే మళ్ళీ చేయడం, ఇలాంటి చికాకులు అనేవి ఏర్పడతాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సమస్యలు తలెత్తడం, అసలు వాళ్ళ టిక్కెట్లు ఉంటాయా ఉండవా, లేకపోతే అసలు వాళ్ళ గురించి పై అధికారులు ఏం ఆలోచిస్తున్నారు, ఇలాంటివి కూడా కొంత మానసిక విచారణకి ఇబ్బంది అవుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా ఇక్కడ సామాన్యంగానే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఆరోగ్య విషయాల్లోనూ కుటుంబ కలహాలకి దూరంగా ఉండడం ద్వారా కొంత మానసిక ఒత్తిడి అనేది తగ్గించుకోవడం అనేది ఉంటుంది. దీంతో పాటుగా వీళ్ళు ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం, 11 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేసుకోవడం, అలాగే ఈ యొక్క రవికి సంబంధించిన ధాన్యం గోధుమల్ని ఈ ఆదివారం నాడు గోకి తినిపించడం, దాంతోపాటుగా ప్రతిరోజు సూర్యాష్టకం కానీ సూర్యనామాలు కానీ ఇవి ఏవైనా సరే మనం చదువుకుంటూ ఉండడం, ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్యుడికి నమస్కారాలు చేసుకోవడం, కనీసం అక్కడ నిలబడి సూర్యుడికి 12 ద్వాదశ నామాలైనా చదువుకోవడం ద్వారా కొంత సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.